ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారికి భారతదేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది కదా. సో దానికి సంబంధించి తన అభిమాని అయినటువంటి బిగ్ బాస్ శివాజీ గారు అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారనమాట. ఆ వీడియో అయితే చాలా వైరల్గా మారింది. అసలు శివాజీ గారు ఏం చెప్పారు మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అన్నది ఆ వీడియో ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. సో తప్పకుండా మా ఛానల్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వీడియో మీకోసం. మెగాస్టార్ చిరంజీవి గారికి ఈరోజు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్గా ఆయన గుర్తించడం మెగా అభిమానులకి, అలాగే ఆ అభిమానుల్లో ఒకడైనటువంటి నాకు ఈరోజు పండుగ రోజు. అన్నయ్య, ఎన్ని సినిమాలు అన్నయ్య? 155 సినిమాలు, 3 నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డులు, అలాగే మీ బ్లడ్ బ్యాంక్ నుంచి దాదాపుగా 10-11 లక్షల యూనిట్ల బ్లడ్ ప్రజలకి అవసరాలకు చేరింది. ఆ తర్వాత మొన్న కరోనాలో కూడా మీరు ఆక్సిజన్ సెంటర్లు 30 సెంటర్లు ఏర్పాటు చేయించారు. ఎన్ని సేవలు! ఇలాంటి సేవలకు భారత ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించింది, గుర్తిస్తుంది కూడా. లేకపోతే మీలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. వాళ్లలో నేను కూడా ఒకడిగా. నాకు స్ఫూర్తి ఏంటంటే, మనము సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, మనల్ని ఇంత పెద్దవాళ్ళని చేసిన తర్వాత మనం కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన మాలాంటి వాళ్ళకి కూడా వచ్చింది. సో ఇంత పండుగ రోజున మీకు, మీ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై చిరంజీవ. చూసారు కదా ఫ్రెండ్స్, శివాజీ గారు బిగ్ బాస్ వెళ్ళక ముందు నుండి కూడా నాగార్జున గారు అలానే చిరంజీవి గారు ఇద్దరు కూడా నాకు ఎంత సపోర్ట్ చేశారంటూ తను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారనమాట. నాకు ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి నేను ఒక మంచి హీరో అయ్యాను అంటే దానికి కారణం వాళ్ళు పెట్టిన భిక్ష అంటూ మనకు ఈవెన్ బిగ్ బాస్ ముందు చెప్పారు. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ హౌస్లోనే కూడా చెప్పారనమాట నాగార్జున గారి గురించి, చిరంజీవి గారి గురించి. వాళ్ళు లేకపోతే నేను లేదు అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ తరుణంలో మన శివాజీ గారు మన మెగాస్టార్ చిరంజీవి గారికి వచ్చిన పద్మ విభూషణ్ గురించి ఎంత చక్కగా వీడియో చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు అంటూ స్పై బ్యాచ్ అందరూ కూడా ఎంతో మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు శివాజీ గారికి. ఓవరాల్గా ఈ వీడియో గురించి, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.